హలో నమస్తే. సమోసా 2,00,00,000 సమోసా 2,00,00,000. యమ్మ ఇదేంది స్వామి సమోసా 2,00,00,000 ఏందంటే గుజరాత్‌లో రీసెంట్‌గా జనతా జనజాతీయ గౌరవ్ దివాస్ ట్రైబల్ ప్రైడ్ డే అని ఒకటి జరిపారు. జనజాతీయ గౌరవ్ దివాస్ నవంబర్ 15, 2025న ఒక ప్రోగ్రాం జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా పిలిచారు. ఆయన కూడా వచ్చారు. దానికి ఒక అతను ఆర్టీఐ వేశాడు, ఎమ్మెల్యే చైతర్ వాసవా, ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు, మీడియా ఇన్ఛార్జి అనురాగ్ దండా, గుజరాత్ ఎమ్మెల్యే చైతర్ వాసవా వీళ్ళిద్దరు కలిసి ఆర్టీఐ వేశారట. ఏమంటే జనజాతీయ గౌరవ దివాస్కి సంబంధించిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, ఇది ఏ హెడ్డల మీద ఖర్చు పెట్టారని ఇవన్నీ అడిగారట. అడిగితే వాళ్ళకు వచ్చిన ఆర్టీఐ చూసి వీళ్ళు షాక్ తిన్నారు. ఏమేంటి పెట్టారు? 7 కోట్ల రూపాయలు టెంట్ అరేంజ్మెంట్స్ అట. టెంట్ హౌస్ ఓడి ఉంటాడు కదా, టెంట్ హౌస్ ఓడికి 7 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఒక మీటింగ్ పెడితే, ట్రైబల్ ప్రైడ్ డే మీటింగ్ పెడితే 3 కోట్ల రూపాయలు డోమ్ స్ట్రక్చర్, టెంట్ వేరు మళ్ళీ డోమ్ వేరు, ఐరన్ రాడ్స్ అవన్నీ వేస్తారు కదా, దానికి మళ్ళీ సపరేట్ అట, టెంట్ హౌస్ కాకుండా. 5 crore ఆన్ స్టేజ్ కన్స్ట్రక్షన్. టెంట్ హౌస్, డోమ్ స్ట్రక్చరు, స్టేజ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఒకటే కదండి. స్టేజ్ వేస్తారు కదండి, వాళ్ళంతా ఒకటే వేస్తాడు కదా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్కి, ఇదిగో రాబాయ్ పెద్ద మీటింగ్ జరుగుతుంది, స్టేజ్ వేసి టెంట్ వేయంటే వాడే వేస్తాడు కదా. 7 కోట్ల టెంట్ హౌస్కి, 3 కోట్లు డోమ్ స్ట్రక్చర్కి, 5 కోట్లు స్టేజ్ కన్స్ట్రక్షన్ కానీ రకరకాల హెడ్డింగ్లు పెట్టి మొత్తం ఎంత 15 కోట్లు ఇచ్చారట. స్టేజ్కి 15 కోట్ల రూపాయలు ట్రైబల్ ప్రైడ్ డేకి పెట్టి గుజరాత్లో. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చేసిన ఎలిగేషన్ ఇది. సర్ప్రైజింగ్ ఏంటంటే సమోసా, టీ, స్నాక్స్ ఒక్కరోజుకి ఇదంతా ఒక్క రోజు సమోసా, టీ, స్నాక్స్కి 2 కోట్ల రూపాయలు పే చేసినట్టు బిల్లు ఉందట. 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు సమోసాలు తిన్నారా, టీ తాగారా, స్నాక్స్ తిన్నారా ఒక్కరోజు ప్రోగ్రాంకి? అది కూడా ట్రైబల్ ప్రైడ్ డేకి సంబంధించిన ఎంతమంది వచ్చారు తెలియదు. సో 7 కోట్ల రూపాయలు బస్ ట్రాన్స్పోర్టేషన్కి బస్సులు పెట్టి తరలించారట. 7 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఇది ఆర్టీఐలో వచ్చిన డేటా గుజరాత్కి సంబంధించి. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అంటారు 2 కోట్ల రూపాయలు పెట్టి సమోసాలు, టీలు తాగారు. నిజంగా అంత తాగి ఉండరు, స్కామ్ జరిగింది ఎక్కడో అని చెప్పేసి వాళ్ళ యొక్క నిన్న కాదు మొన్నే జరిగింది ఇది. బట్ నాకు ఈరోజు ఏ టాపిక్ దొరకలేదు కాబట్టి ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. ఓకే. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం కలుపుకొని 50 కోట్ల రూపాయలు వేశారట. దానికి గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అయింది? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఏమంటారంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, మీరు ట్రైబల్ ప్రైడ్ డే అని పెట్టి 50 కోట్లు ఖర్చు పెట్టారు, ట్రైబల్స్కి సంబంధించి గౌరవ దినం అని 50 కోట్లు ఖర్చు పెట్టారు. అదే ట్రైబల్స్లో చాలామంది పిల్లలకి మాల్ న్యూట్రిషన్తో చచ్చిపోతున్నారు. అదే ట్రైబల్స్ చాలామంది తినడానికి భోజనం లేక అడవిల్లో ఆకులు దీన్ని బతుకుతున్నారు. అదే ట్రైబల్స్ వాళ్ళు కనీసం ఇల్లులు లేవు, రోడ్డులు లేవు. వాటికి ఖర్చు పెట్టకుండా ఈ ట్రైబల్ దివాస్, గౌరవం దినం, ఆత్మగౌరవం దినం అని చెప్పి 50 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. 12,000 మంది చిల్డ్రన్ అదే ట్రైబల్ ఏరియాలో, ఆ ఏరియాలో మీరు ఎక్కడైతే మీటింగ్ పెట్టారో ఆ ఏరియాలో 12,000 మందికి మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారు అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గుజరాత్ వాళ్ళు మీరు చేసిన ఆరోపణ. యాజ్ ఆఫ్ నవంబర్ 25 నో డైరెక్ట్ అఫీషియల్ డెనియల్. డైరెక్ట్గా అయితే ఆమ్ ఆద్మీ అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు కానీ, బట్ అదొక ఆరోపణ. ఇది ఇంకొక స్కామ్ కూడా బయటకు వచ్చింది రీసెంట్గా. ఈ స్కామ్ అంటే అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇతను 600 కోట్ల స్కామ్ అట. ఇది
ఒక ఇన్స్టిట్యూషను 600 కోట్ల రూపాయలు అంటండి, 601 కోట్ల రూపాయలు ఫీజులతో కనెక్ట్ చేశారట వీళ్ళు. ఈ అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళేంది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్, సెబీ ఉండేది కదా, సెబీ వాళ్ళు పర్మిషన్ లేకుండా అన్రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టి అక్కడ ట్రేడింగ్ ఎలా చేయాలి నేర్పిస్తామని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడట. ఫీజు కలెక్ట్ చేసాడు. అందరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు చాలామంది స్టాక్ ఎక్స్చేంజ్లో. వాళ్ళందరికీ మీరు ఎలా స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలా డబ్బులు సంపాదించాలో నేను నేర్పిస్తానని ఇన్స్టిట్యూషన్ పెట్టాడట అతను. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలన్నా, కన్సల్టెన్సీ పెట్టాలన్నా సెబీ పర్మిషన్ తీసుకోవాలి. సెబీ పర్మిషన్ లేకుండా పెట్టాడంట ఇతను మహారాష్ట్రలో ఒక అతను ఏం చెప్పాడంటే, మొత్తానికి నాకు 30 years ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడింగ్ చేయటంలో, నేను దీన్ని అని చెప్పాడట. చాలామంది కంపెనీ ఓనర్లు తెలుసు నాకు, ఎక్కడెక్కడ షేర్లు పడిపోతాయో, స్టాక్ ఎక్స్చేంజ్లు ఏం జరుగుతాయో మొత్తం నాకు తెలుసు. కాబట్టి మీరు ఆన్లైన్ ట్రేడింగ్ చేసి మీరు ఎలా డబ్బులు సంపాదించాలో నేను నేర్పిస్తాను. దానికి ఫీజు పెట్టాడట. ఎంత? 6 లక్షలట ఫీజు. 6 లక్షలు ఫీజు పెట్టాడట. సరే, చాలామంది జాయిన్ అయ్యారట. ఎందుకంటే లక్షల్లో లాభాలు వస్తూ ఉంటాయి. ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే జస్ట్ 6 లక్షలు ఫీజు పెట్టారు కదా అని చెప్పేసి జాయిన్ అయితే వాళ్ళల్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు ట్రేడింగ్లో. కాబట్టి కోట్ల రూపాయలు 6 లక్షలే కదా అని చెప్పేసి కోట్ల వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు, నీకు ఎలాగ డబ్బులు రావాలి, ఏ స్టాక్స్ పడిపోతాయో చెప్తానంటే మరి ఇస్తారు కదా. చాలామంది 3 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే. అంత 3 లక్షల మంది అతనికి స్టూడెంట్గా 3 లక్షల మంది జాయిన్ అయ్యారట అతనికి. ఒక్కొక్కటి 6 లక్షలు ఖర్చు పెట్టి 601 కోట్ల రూపాయల స్కామ్ అట అది. ఓకే, తర్వాత ఇతన్ని మిస్లీడింగ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేశాడట. ఆన్లైన్లోకి వస్తారు కదా నేర్చుకోవడానికి పిల్లలు, 3 లక్షల మంది పిల్లలు అనకూడదు, పెద్దోళ్ళు జాయిన్ అవుతారు ట్రేడింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఆన్లైన్లోకి వస్తారు కదా. అతను ఈ స్టాక్కి ఇన్వెస్ట్ చేయండి, ఈ స్టాక్ ఇన్వెస్ట్ చేయండి, చూడండి నేను డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇదిగో ఈ కంపెనీకి ఇంత స్టాక్ ఉంది నేను ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా చూపిస్తే ఇతను చూసి డైరెక్ట్గా వాళ్ళందరూ స్టాక్ ఇన్వెస్ట్ చేశారట. ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పోయినాయి, వాళ్ళ డబ్బులు మొత్తం పోయినాయి. డబ్బులు మొత్తం పోతే వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాడెవడో మాకు నేర్పిస్తానని చెప్పి లైన్లో ఓపెన్ చేసి చూపించాడు, ఇట్లా స్టాక్ చేయమని మేము చేసాము, 1-2 సార్లు అంటే ఏదో పోయింది, అట్లా కంటిన్యూస్గా డబ్బులు పోతున్నాయని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది అతని మీద. డౌట్ వచ్చి వీళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఆడు మొత్తం తెలితే 600 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అతను. సెబీ పర్మిషన్ లేకుండా ఒక కన్సల్టెన్సీ కైండ్ ఆఫ్ పెట్టి. ఓకే, ఇది 2 వాడు ఏమంటాడు, నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టాను, కన్సల్టెన్సీ పెట్టాను, వాళ్ళే డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి తెలియదు, నేర్చుకోవడానికి వచ్చారు, నా తప్పేంది అంటాడు వాడు. ఫస్ట్ నువ్వు అట్లాంటి కన్సల్టెన్సీ పెట్టేటప్పుడు సెబీ పర్మిషన్ ఉండాలి ఒకటి. రెండోది, ఇలా ఫేక్ చేసి కావాలని డబ్బులు మొత్తం ఇంటెన్షన్గా తీసేసాడని తిరిగి. ఈ 2 స్కామ్ల గురించి, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ సమోసా స్కామ్ బయటపెట్టింది, రెండోది ఇది సెబీకి సంబంధించిన 600 కోట్లు, నాట్ సెబీ, ట్రేడింగ్ కన్సల్టెన్సీ పేరుతోటి ఒక వ్యక్తి చేసిన 600 కోట్ల రూపాయల స్కామ్. థ్యాంక్ యూ, నమస్కారం.